అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి వస్తోంది అంటే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది హరిదాస్. హరిదాస్ అంటే సాక్షాత్తు పరమాత్మతో సమానం. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు వాళ్ళు. హరిదాస్ కనబడినప్పుడు మాత్రం ఈ ఒక్క చిన్న పని చెయ్యండి. అలా గనక చేస్తే సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవిని స్మరించి ఈ హరిదాసు ఈ అక్షయ పాత్రను నెత్తి మీద పెట్టుకుని గ్రామ సంచారం చేస్తారు. ఇంటింటికి వెళ్తారు, ఎవరితోటి మాట్లాడరు, అక్షయ పాత్రను దించరు. కానీ ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు మాత్రం ఏదైనా ఒక ఇల్లాలు ఆపి ఆ హరిదాస్ యొక్క పాదాలు కడిగి అక్షయ పాత్ర దించుతుంది. అలా మీరు హరినామ స్మరణ చేసే వాళ్ళని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో శ్రీ మహావిష్ణువు వస్తాడు అన్నది ఒక నమ్మకం కూడా. అందుకనే హరిదాసు శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ వెళ్తూ ఉంటారు. గుమ్మల్లో ఎవరూ లేరనుకోండి, ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారు తప్పితే ఎవరిని కూడా ఏం అడగరు. అయితే హరిదాసు వస్తున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఇదివరకటి రోజులలో గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉండేవారు. అందుచేత మీ ఇంటి దగ్గర కానీ దరిదాపుల్లో కానీ హరిదాసు కనపడితే గనక పిలిచి మరీ అక్షయ పాత్రలో బియ్యం వేయడాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా పిలిచి అక్షయ పాత్రలో బియ్యం వెయ్యండి. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది బ్రాహ్మీ ముహూర్త కాలం. ఈ సమయంలో ఏ చిన్నపాటి మంచి చేసినా కూడా అది ఎన్నో రెట్లు శుభ ఫలితాల్ని మీ ఇంటికి తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి.